ఇంత అభిమానం ఉంది మీరు అసలు ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? అంటే చూశాను కానీ కలవలేదండి. లైవ్గా చూసా. సాయంత్రం తీసి సినిమా తీశారు కదా, కుదరలేదు అప్పటికి? అవ్వలేదండి, అప్పుడు అవ్వలేదు. ఓకే. చూసా, లైవ్లో చూసా, కలవలేదండి. అంటే వెళ్ళి చూడడం, మాట్లాడడం జరగలేదు. మీరు ఊర్లో పెరిగినప్పుడు సిచ్యువేషన్స్ అయ్యారు, బట్ ఇప్పుడు ఒక ఫిల్మ్ డైరెక్టర్ అయ్యి ఉండే మీకు ఇప్పుడు ఆబ్వియస్లీ కొంచెం బెటర్ యాక్సెస్ ఉంటుంది కదా. అంటే అలా ఉండకూడదండి, అది మనం కోరుకునేలాగా ఉండకూడదు. జరిగితే బాగుంటుంది, మనం జరిపించకూడదు. కొన్ని అవి జరగాలి, అప్పుడే కిక్ వస్తుంది. అంతేగాని మనం ఇంటెన్షనల్గా కళ్యాణ్ గారిని కలడమే మన టార్గెట్ కింద పెట్టుకుంటే ఆ కళ చిన్నదైపోద్ది, కిక్ ఉండదు, చిన్నదైపోద్ది. అది జరిగితే హ్యాపీ, అంతే. మళ్ళీ ఇప్పుడు ఇంతసేపు కళ్యాణ్ గారిని మాట్లాడుతూ డెఫినెట్గా అదే అంటారండి, ఈయన మళ్ళీ వాడేసుకుంటున్నారని. వాడకం గురించి అని కాదు, అంటే మీరు మీరు ఏంటంటే చాలా ఓపెన్ మైండెడ్, కొంచెం రూటెడ్, అంటే కొంచెం నేను రియాలిటీకి దగ్గరగా ఉంటాను. ఇందాక మీరు మీ నెక్స్ట్ సినిమా ఏంటంటే కూడా చెప్తున్నారు, పెద్ద ఏం లేదండి, హిట్ అయితే వస్తారు లేదంటే లేదు అన్నట్లుగా చెప్తున్నారు కదా. సో అంత ఉన్న మనిషి మీరు అలాగా ఒక పబ్లిక్ స్టేజ్ మీద అలా చెప్పుకోవడం అనేది, అంటే ఒక వ్యక్తిగా మీరు ఇంకొక హీరోనో లేదంటే ఒక పొలిటీషియన్ ఎవరన్నా ఇష్టపడడం అనేది తప్పే కాదు. బట్ మీరు ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉండి మీరు ఒక హీరోని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, మీరు ఆబ్వియస్గా ఇప్పుడు బచ్చలమల్ల అనే సినిమా డైరెక్టర్, మీరు ఆ సినిమాని మీరు రిప్రజెంట్ చేస్తారు. అక్కడ లాగా పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అని చెప్పడం అనేది అదొక, మీరు అన్నట్టు మనసులో ఒక ఇది ఉంటేనే, ఒక భక్తి భావం ఉంటేనే అది వస్తుంది. ఆబ్వియస్గా నేను దాని గురించి అడిగాను. లేదు, కరెక్ట్ మీరు అడిగింది. దాన్ని కూడా అదే అన్నారు, నేను చూస్తాం కదండి. బట్ ఇంటెన్షన్ అయితే అది కాదండి, ఆయన వాడుకోవడం అని కాదు, ఆయన ప్రేమ చెప్పుకోవడం అంతే.